హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే టాపిక్ ఈజ్ భారతీయ 2 మూవీ రివ్యూ. మూవీ చూసిన నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే బ్రో, అనవసరంగా శంకర్ మీద నమ్మకం పెట్టుకుని నేను 150 టికెట్ బొక్క తీసుకున్నా అని చెప్పి నాకు ఇప్పుడు క్లారిటీగా అయితే అర్థమైందనమాట. ఇంకా చెప్పేది ఏముంది, మూవీ అయితే ఏం బాగాలేదు బ్రో. ఇంకా ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్ళే ముందు చాలా కొత్తగా ఏమైనా వస్తే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఫస్ట్ పాజిటివ్ గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే అవి ఈ హ్యాలల్లో లెక్క పెట్టుకునేంత ఉన్నాయి అన్నమాట పాజిటివ్స్. సో ఫస్ట్ పాజిటివ్ వచ్చేసరికి మూవీ స్టార్టింగ్ ఫస్ట్ 20 minutes బ్రో, అంతే. మూవీ స్టార్టింగ్ ఫస్ట్ 20 minutes అనేవి ఆ ఎడిటింగ్ వర్క్ కానీ అలా ఒక ఫ్లోలో మంచిగా బ్యాక్గ్రౌండ్ స్కోర్తో తీసుకెళ్ళిపోతూ ఉంటాయి. ఈ 20 minutesలోనే కమ్బ్యాక్ ఇండియన్ సాంగ్ అయితే ఉంటుందన్నమాట. సో ఆ సాంగ్ వినడానికి కానీ చూడడానికి కానీ బాగుంది. ఇంకా సెకండ్ హాఫ్లో కరప్షన్ సీన్స్ ఉంటాయి. ఆ కరప్షన్ సీన్స్లో మన సిద్ధార్థ్ గారి సీన్గా ఉంటుంది. అక్కడ సిద్ధార్థ్ గారి యాక్షన్, ఇంకా కొంచెం భారతీయుడు ఎమోషనల్ సీన్ ఉంటుంది. ఇంతే ఓవరాల్ మూవీలో ఇంతే పాజిటివ్స్. ఇంకా మనం నెగిటివ్స్ గురించి చక్కగా డిస్కస్ చేద్దాం పాయింట్ బై పాయింట్, అంటే మూవీ ప్రకారంగా వెళ్దాం నెగిటివ్స్. సో ది ఫస్ట్ నెగిటివ్ బ్రో, మన భారతీయుడు ఎంట్రీ అనమాట. ఏముంది, ఏం లేదు అక్కడ, అందుకే ఏముంది అన్న. అసలు మన భారతీయుడికి ఉన్న యూనిక్ క్యారెక్టరైజేషన్, ఆ యూనిక్ తన ఫియర్లెస్ క్యారెక్టర్ అనేది మార్చి పడేసి ఏదేదో చేసి పడేసి, అసలు తను ఆ టాక్టిక్స్ ఉంటాయి కదా, ఆ వేలు పెట్టి తిప్పి అవి కూడా చూస్తుంటే ఏదో జస్ట్ అలా అంటే ఆడు కింద పడిపోవడం, ఆ గుర్రాల్లో పరిగెట్టడం అలా అనిపించింది అనమాట. ఆ హై ఫీలింగే రావట్లేదు అసలు తన క్యారెక్టర్ని, ఆ సేనాపతి క్యారెక్టర్ని చూస్తుంటే ఈ మూవీలో. ఇంకా మూవీలో భారతీయుడు కనబడినప్పుడల్లా వచ్చాడయ్యా, వచ్చాడు చెప్పండి. ఇంకా అసలు నీతి వాక్యాలు చెప్తారు అసలు మనకి వినడానికి కూడా. దట్టు ఫేస్బుక్లో లైవ్ వస్తారు మూవీలో. ఇక అంతే, మనం ఇక థియేటర్ల నుంచి బయటకు వెళ్ళిపోయి అలా రెండు జేబులు పెట్టుకుని ఎక్కడ పెడితే అలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా ఆ లైవ్ వింటున్నప్పుడు కూడా భారతీయుడు చెప్పే మాటలకే అబ్బో ఆహా ఇలా చేయాలన్నమాట ఇప్పుడు మనం కూడా అనిపించింది. ఇంకా దీనిలో మరీ కామెడీ ఏంటంటే, జస్ట్ ఒక అబ్బాయి వెళ్ళి అలా ఆ భారతీయుడి దగ్గరికి వెళ్ళి ఇలా ఇండియా ప్రాబ్లంలో ఉంది వచ్చేయండి, ఒక్క డైలాగ్ కూడా లేదు. దీనికోసం వెయిట్ చేస్తున్నా, ఐఎమ్ కమింగ్ అంటాడు. అసలు పెద్ద కామెడీ అది. సరే అది వేరే కామెడీ అనుకోండి, వచ్చేస్తారు వేసేస్తారు. ఇందులో ఇంకా పెద్ద కామెడీ ఏంట్రా బ్రో అంటే, సిబిఐ వాళ్ళు ఉంటారు బ్రో, అసలు వాళ్ళు ఎందుకు ఉన్నారో వాళ్ళకే తెలియదు అనమాట. భారతీయుడేమో అక్కడ సేనాపతి, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. మరి అన్ని సంవత్సరాలు బట్టి తను ఇండియా నుంచి వెళ్ళిపోయి అన్ని సంవత్సరాలు అయినా వెతకకుండా మరి ఏం చేస్తున్నారు? మళ్ళీ సడన్గా వేరే ఊరు నుంచి ఇండియా వచ్చి రాగానే మొత్తం చుట్టుపెట్టేసి ఎయిర్పోర్ట్లో మొత్తం రచ్చరమ్మలా చేస్తారు. అంత మోస్ట్ వాంటెడ్ అయినప్పుడు మరి పట్టుకోవడానికి ట్రై చేయాలి, ట్రాక్ చేయాలి. అంత పిచ్చ కామెడీ అయిపోయింది అనమాట. సరిగా అంతా వదిలేండి. ఇంటర్వెల్ సీన్ అయినా కొంచెం హై ఫీలింగ్తో మంచిగా ఉంటుంది అనుకుంటే అది కూడా బాగాలేదు. ఇంకా డిసప్పాయింట్ చేసిన విషయం ఏంటి అంటే, అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనమాట. ఫస్ట్ టైం అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయినా కూడా నాకు అంత మంచి సాటిస్ఫాక్షన్ అయితే రాలేదు. ఏవో ఆ కమ్బ్యాక్ ఇండియా సాంగ్ దగ్గర వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక 2-3 చోట్ల బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది. అండ్ అలాగే మూవీ మొత్తంలో కమల్ హాసన్ గారి వాయిస్ ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా. సో ఒక 5 minutes కమల్ హాసన్ గారి వాయిస్ వస్తే ఇంకో 2 minutes వేరే వాళ్ళ వాయిస్ వస్తుంది. అండ్ అలాగే క్లైమాక్స్ నుంచి ప్రీ క్లైమాక్స్ దగ్గర ఉంటుంది బ్రో, అసలు మరీ దారుణంగా ఒక సింగిల్ వీల్ ఉన్న వెహికల్తో తీసుకెళ్తానే ఆయన వేసుకెళ్తానే ఉంటారు. చిరాకు వచ్చింది. ఓరు బాబు ఆ వెహికల్ని వదిలేరా బాబు నువ్వు అనిపించింది. ఆ వెహికల్ వేసుకెళ్తానే ఉంటారు. అసలు అంత ఓల్డ్ అయినా ఆ వెహికల్ ఎక్కి ఊపేస్తూ ఉంటాడు, దానికి బ్యాలెన్స్ చేసుకోవడం ఉండదు. అసలు అంత పాజిబుల్ అయినా అనిపించింది అనమాట. అండ్ సినిమాకి ప్రాపర్ ఎండింగ్ కూడా లేదు బ్రో. అసలు ఏదో ఇంకా సినిమా ఇంకా ఉండాలా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. ఐ విల్ బి బ్యాక్ అంటాడు, ఏ ఫిలిమే శంకర్ పడిపోద్ది. అసలు సరిగ్గా ఎండింగ్ కూడా ఇవ్వలేదు శంకర్ అంటే చూసుకోండి. అండ్ అలాగే ప్రీ క్లైమాక్స్లో ఒక కమల్ హాసన్ గారు పెద్ద స్టార్ కదా, ఆయన్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు శంకర్కి అన్నట్టయితే అనిపించింది మన నాకు నిజంగా, టు బి ఫ్రాంక్. ఎందుకంటే మరీ దారుణంగా రాళ్ళతో మరి చెప్తే స్పాయిలర్ అట్లా అయిపోద్ది. ఎందుకంటే మరీ దారుణంగా రాళ్ళతో కొడతారు బ్రో. ఒక సీనియర్ యాక్టర్ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలియదు అనిపించింది నాకైతే. సో అలా చెప్పుకుంటూ పోతే ఈ వీడియో కూడా సరిపోతుంది అనమాట. సో ఓవరాల్గా ఏంటంటే మూవీ అనేది జస్ట్ 1 time వాచబుల్, అది కూడా టైం బొక్కే మనకి. సో మరి బ్రో ఈ మూవీకి థియేటర్కి వెళ్ళాలా వద్దా అంటే నేనైతే 100% వెళ్ళదని చెప్తాను. ఓటీటీలోకి వచ్చిన తర్వాత మీ ఫ్యామిలీని వేసుకుని జస్ట్ ఒకసారి ట్రై చేస్తే చేయొచ్చు. మరి బ్రో భారతీయుడు 3 ట్రైలర్ ఉందా అంటే ఉందే, అది కూడా అంత అనిపించలే నాకైతే. జస్ట్ ఏదో ఓకే పర్లేదు అన్నట్టు అనిపించింది అనమాట. మళ్ళీ ఆస్మా కోసం వెయిట్ చేసి ట్రైలర్ బాగుంది అని చెప్పి అనుకుంటే ఏం ఉండదు. సో లెట్స్ వెయిట్ ఫర్ ద మూవీ అంతే. అండ్ నా రేటింగ్ వచ్చేసి జస్ట్ 1.5 star అవుట్ ఆఫ్ 5 star. వీడియో కానీ నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి గైస్.